టూ మచ్ టాలెంట్ కూడా ఒక ప్రాబ్లం అవుతుందా? అవుతుందండి. ఆర్సీబీ దగ్గర అదే జరిగింది. ఫైనల్ 11 సెలెక్ట్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆ తలనొప్పికి పేరు జాకబ్ బెథెల్. వరల్డ్ కప్లో ఇండియా మీద సెంచరీ కొట్టాడు. ఓవర్ నైట్గా బెంచ్ ప్లేయర్ నుంచి మస్ట్ ప్లే సూపర్ స్టార్ అయిపోయాడు. నిజంగా ఓవర్ నైట్. ఒక ఇన్నింగ్స్, ఒక సెంచరీ, లైఫ్ మారిపోయింది. ఇప్పుడు అతన్ని బయట పెట్టలేరు. కానీ లోపల పెట్టాలంటే ఎవరో ఒకరు బయటకు వెళ్ళాలి. ఇక్కడే మేనేజ్మెంట్కి నిద్ర పట్టట్లేదనుకుంటా. మిమ్మల్ని ఇప్పుడొక క్వశ్చన్ అడగాలి. ఆప్షన్ ఏ, టిమ్ డేవిడ్ని డ్రాప్ చేయాలి. మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫినిషర్స్లో ఒకడు. డెత్ ఓవర్స్లో ఆడే ఆయుధం వదులుకోవాలి. ఆప్షన్ బి, రొమారియో షెపర్డ్ని బయట పెట్టాలి. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ కూడా చేస్తాడు. వదిలితే ఆర్సీబీ బౌలింగ్ మరింత థిన్నవుతుంది. ఏది కేసినా టీంకి డ్యామేజ్ జరుగుతుంది. మీరే సెలెక్టర్ అయితే ఏం చేస్తారు? బెథెల్ కోసం టిమ్ డేవిడ్ని వదులుకుంటారా, లేక రొమారియో షెపర్డ్ని బయట పెడతారా? సీరియస్లీ అడుగుతున్నానండి. కామెంట్లో చెప్పండి.